అందరికీ శుభాభివందనములు. తడవు చేయకూడదు. యెహోషువ 18:3. మీరు ఎన్నాళ్ళ వరకు తడవు చేసెదరు? తడవు చేసిన ఎడల ఆత్మీయంగా చాలా నష్టం అనుభవించదము. మనం ఏ విషయంలో తడవు చేయకూడదు? 1, రక్షణ మారుమనసు పొందే విషయంలో తడవు చేయకూడదు. అపొస్తలుల కార్యములు 24:24. ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యను తీసుకుని వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసం గురించి అతడు బోధించగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశ నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుతుండగా ఫేలిక్స్ మిగులు భయపడెను. ఇప్పటికి పొమ్ము, నా సమయము మరలా నిన్ను పిలిపించునని చెప్పాను. 2, బాప్తిసం తీసుకునే విషయంలో తడవు చేయకూడదు. అపొస్తలుల కార్యములు 22:16. కనుక నీవు తడవు చేయటం ఎందుకు? లేచి ఆయనకు ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పాను. 3, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కి ఆ మ్రొక్కుబడిని చెల్లించే విషయంలో తడవు చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 23:21. నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని ఆ మ్రొక్కుబడిని చెల్లించే విషయంలో తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. 4, దేవుని మాటకు లోబడే విషయంలో తడవు చేయకూడదు. ఆదికాండం 19:16. లోతు తడవు చేసెను. అతని మీద యెహోవా కనికరపడినందున ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచెను. 5, ఆహారం కొనే విషయంలో తడవు చేయకూడదు. ఆదికాండం 43:2. ఆ దేశంలో కరువు భారముగా ఉండను గనుక ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యమును తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుమని వారితో అనెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నాయన మీ ఘనమైన మాటలు వినిన బిడ్డలనందరినీ, వారి పిల్లలను, వారి కుటుంబములను, వారి సంఘములను నా తండ్రి నిండారులుగా దీవించి ఆశీర్వదించండి నాయన. స్వస్థత లేని వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, సంతానము లేని వారికి సంతానము, పెండ్లి లేని వారికి పెండ్లి నాయన, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.